నేను 95లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను. 95 96లో సినిమాలు ఏది దొరకలేదు, స్ట్రగ్లింగే. 97 నుంచి నాకు జుట్టు నవీన్ అని పేరు, ఫుల్ లాంగ్ హెయిర్ ఇంతవరకు ఉండేది, హెయిర్ స్టైలిష్గా లుక్ ఉండేది. అప్పుడు జుట్టు నవీన్ అందరికి కూడా, ఈరోజు కూడా చాలా మొబైల్స్లో జుట్టు నవీన్ అని ఉంటుంది. ఆ తర్వాత నా జుట్టు ఊడిపోయింది, ఏదో ఇక సినిమా స్ట్రగుల్స్లో గడ్డం పెరిగింది. తర్వాత చిన్నగా గడ్డం నవీన్ మొదలైంది. జబర్దస్త్ పోయిన తర్వాత మా మేడం రోజా గారు పెట్టిన పేర్లు చాలా ఉన్నాయి. నథింగ్ నవీన్ అని ఒక స్కిట్లో లత్కోరణ ఉంటుంది, లత్కోర నవీన్ అని వస్తుంది, నాటి నవీన్ అని వచ్చింది. అట్లా అన్ని పేర్లు వచ్చి ఫైనల్గా నాకు మా ఇంటి సొంత ఇంటి పేరు అయితే నవీన్ ఇటిక. అది పాపం ఎవరు పలుకుతలేరు, ఒక పాస్పోర్టు అండ్ ఆధార్ కార్డులో తప్ప ఇంకా బయట ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చింది గడ్డం నవీన్. సినిమా ఇండస్ట్రీలో ఇంకో పేరు కూడా జూనియర్ రాఘవేంద్రరావు అని విన్నా. గ్రేట్ మేడం, అది అయితే నిజంగా నేను నా లైఫ్లో మర్చిపోలేని అచీవ్మెంట్. జూనియర్ రాఘవేంద్రరావు అలా కనబడము, ఆయనలాగా నేను చేయడం, గురుగారు లాగా నాకు చాలా హ్యాపీ మేడం. ఆ పేరు కూడా ఉంది. సో మీరు హ్యాపీ ఆ పేరు వచ్చినందుకు? చాలా హ్యాపీ మేడం. ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఆ పేరు వల్లనే నాకు చాలా ఈవెంట్స్ కానీ సినిమాలు కానీ చాలా వస్తున్నాయండి. సో ఆయన పాత్రలో ఏమన్నా నడవాలనుకుంటున్నారా? డైరెక్షన్ అంటే ఇప్పుడైతే ప్రస్తుతం యాక్టింగ్ చేస్తున్నారు. యాక్టింగ్ మేడం, డైరెక్షన్ అనేది చాలా పెద్ద వర్క్ మేడం. అది చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి వర్క్, అండ్ దాన్ని చేయాల్సిన వాళ్ళే చేయాలి. మనం ఎవరు పడితే అలా చేస్తే చండాలంగా ఉంటుంది. చాలా పెద్ద వర్క్ మేడం అది. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారండి? మేడం నేను సినిమా చూస్తాను ఎక్కువ, అంతే. సినిమాలు, టీవీ అండ్ లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ ట్రెండింగ్లో ఎవరు ఉన్నారు. నేను ఇంట్లో ఉన్నా కానీ లేటెస్ట్ యూత్లో ఏ ట్రెండింగ్లో నేను అదే ఫాలో అవుతాను మేడం. యూత్ని ఫాలో అవ్వడమే నాకు ఇష్టమైంది. ఎందుకంటే పాత చింతకాయ పచ్చడి వాళ్ళ మీద పెడితే వాళ్ళని పక్కన పొమ్మంటారు, అంతే. వాళ్ళతో పాటు ట్రెండింగ్లో వెళ్తాను మేడం. అది గుడ్. సో మీరు ఇలా తిరుగుతూ ఉన్నారు కదా, ఇప్పుడు యుఎస్ షోకి వచ్చారు, ఇంకా వేరే దగ్గరికి వెళ్తారు షూటింగ్ అని. సో మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుందండి? మాకు వైఫ్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం నేను షూటింగ్లో కలిసినప్పుడు మా వైఫ్ యాక్టర్, ఆమె కూడా అక్కడే లవ్ మ్యారేజ్ మాది. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను నేను మా వైఫ్ కి. ఆమెకు అన్ని తెలుసు. నాకన్నా ఎక్కువ పెద్ద పెద్ద హీరోలతో చేసింది అప్పట్లో. ఆమె ఎక్కువ ఏంటంటే బాడీ డబుల్ చేసేది అప్పట్లో. అంటే సౌందర్య గారికి కానీ, ఉర్మిళ గారికి కానీ, అట్లనే మన మహేష్ బాబు గారి వైఫ్ ఉన్నారు కదా, ఆ మేడం కానీ, అంటే చాలా మంది హీరోయిన్లకు, ఒక హిందీ సినిమాలో మాధురి దీక్షిత్, వీళ్ళందరికీ కూడా బాడీ డబుల్ క్యారెక్టర్స్ అట్లా చేసేది అనమాట. మొత్తం ఫ్యామిలీ ఫిలిం ఇండస్ట్రీ. ఫ్యామిలీ అంటే మా వైఫ్ నేను పెళ్లి చేసుకుంటే పిల్లలు అయ్యారు ఇప్పుడు. సో మా వైఫ్ తెలుసు ఎట్లుంటది ఇండస్ట్రీ ఏంది అనేది, బాగానే సపోర్ట్ చేస్తారు మా వైఫ్ కూడా. ఎక్కువ ఈవెంట్స్ గిట్ట బయట తిరిగినప్పుడు ఫోన్ చేస్తాం, ఇవాళ రేపు వాట్సాప్ ఫేస్ టైం చేసి మాట్లాడుతూ ఉంటారు.